నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామ దత్తత స్వీకర్త మాదాసు నలినమ్మ పాదరక్షలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పాల్గొని విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2009 నుండి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం ఎంతో గర్వించదగిన విషయమని, ఇదే కాకుండా ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు ఎంతో సంతోషాన్నిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. నేను ఇక్కడ ఒక నాయకుడి కింద కానీ ఒక మాజీ శాసనమండలి సభ్యుడి కింద రాలా. ఈ స్కూల్ పూర్వ విద్యార్థి నేను ఎంత సంతోషంగా ఉన్నదంటే మోటార్ సైకిల్ మీద ఎక్కువ వచ్చా. పాత రోజులు గుర్తొస్తాయి నాకు. ఈ పాదరక్ష సంగతి నాకు నిన్నే చెప్పింది నెల్లమ్మ. నాకు తెలియని కూడా తెలియదు. పిల్లలకి ఎండలో ఇబ్బందిగా ఉంటుంది చెప్పారు. అక్కడికి ఎవరు మన పోతే బాగుంటుంది. నాకేదో వివాహం సందర్భం ఉంటే దానికోసం తిరుపతికి వచ్చా. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత పోయిరమ్మని ఒక పూర్వ విద్యార్థి కింద చాలా గర్వంగా ఉంది. ఇదే స్కూల్ చదువుకున్న వాడికి నాకు మళ్ళీ ఈ స్కూల్ పిల్లల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన గురువు ఉపాధ్యాయులకు, వాళ్ళు గురువులు మీకు కేవలం ఉపాధ్యాయులు కాదు. మీ నిజ జీవితంలో మీరు ఏ విధంగా ముందుకు పోవాలని నిర్దేశిస్తారు వాళ్ళు. చాలా సంతోషం. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్కూల్కు ఉన్నతి పాటుపడాలని, అదేవిధంగా ఈనాడు సంఘంలో ఉన్న కొందరు నిరుపేద వారికి కూడా మనం సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. నా వంతు కృషిలో ఈరోజు పాదరక్ష ఇచ్చి వాళ్లకు శక్తి లేకుండా శక్తి లేదని నేను చెప్పను. మా వంతు కృషి చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చదువుకోవడానికి చాలా సుఖంగా ఉంటుంది. అదేవిధంగా నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా నా కుటుంబంతో గురించి ఆలోచించి ఎవరికన్నా ఈ ఊళ్ళో పంచాయతీలో వెంకరెడ్డిపల్లి, కుల్లూరు, రాజుపాలెం పంచాయతీల్లో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళు పైకి రావడానికి ఏదైనా కార్యక్రమం ఉంటే దాంట్లో మాత్రం మా కుటుంబం భాగస్వామి కావాలని అనుకుంటున్నాం. ఏదైనా మంచి కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు దాంట్లో మనం భాగస్వామి కలుగుకున్నప్పుడు రాజకీయం మాత్రం పొలం కాకండి దయచేసి. నేను ఏ రాజకీయాల పార్టీలో లేను, కానీ ప్రజల అభివృద్ధి కోసం ఎవరైనా కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళు బాగా పంచడానికి నేను ముందుకు వస్తా. ఇప్పుడు వస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. పిహెచ్సి కాంపౌండ్లో వసూలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక గేటు కావాలి దాన్ని. ఆ గేటు గురించి మొన్న పెద్ద మనిషిని అడిగారు, మంత్రి గారు. సార్ తప్పకుండా సార్, ఇదేంటి సార్ ఏదైనా పెద్ద అడగాలి కానీ మీరు గేటు ఆ కాంపౌండ్ వాళ్ళు కొంచెంగా పడిపోయాయి అని చేస్తే నేను తొందరగా డైరెక్టర్ హెల్త్ నెల్లూరు అన్నాక ఆమె ఫోన్ చేసింది. నాకు అప్పుడే పై నుంచి ఆర్డర్స్ వచ్చింది. సార్ ఏం కావాలి చెప్పండి అని. అమ్మ మీ ఊరిని పంపించండి, అడగండి. నాకు ఈ ఊరి మీద ఎంత ప్రేమ అంటే ఈ ఊరిలో పుట్టేది కాదు, ఆఖరికి ఈ మట్టిలో కూడా కలిసిపోవాలని కూడా నాకు కోరుకుంది. ఆఖరి ఊరిలో కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఊళ్ళో శ్రీనివాసం ఉంటా. ఇక్కడ నుంచి బయటికి వస్తూ ఉంటా. నెల్లూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీకి కానీ. అక్కడి నుంచి ఇక్కడికి రావడం కాదు. ఇప్పుడే ప్రయత్నంలో డాక్టర్లు ఇప్పుడే వద్దంటా ఉన్నారు. అమ్మగారికి కూడా కొంచెం బాగలేదు. అయినా కానీ రేపు అనుమతి ఏంటి నెల్లెంప తప్పకుండా 10 రోజుల ముందర వస్తుంది. మళ్ళీ స్కూల్కి పంపిస్తాను. అంటే ప్రిన్సిపల్ చూడు గారు ఉన్నారు కాబట్టి ఆమె తీసుకువస్తారు ఇక్కడికి. మేము అందరం చూసే భాగ్యం కలిగించింది మాకు. చాలా సంతోషం. ఇప్పటికే 12 దాటిపోయింది. నేను అడిగా మా ప్రభాకర్ రావు 12 గంటలకు పోతే సరిపోద్దన్న అన్నాడు. అందుకే 12 గంటలకు వచ్చా. అక్కడ నుంచి తిరుపతి నుంచి 9:30కి బయలుదేరా. దారి పొడుగుతా మాకు మా పోచేకు ఫోన్లు, సార్ ఫోన్ చేస్తాను ఎప్పుడు పోవచ్చు సార్, నువ్వు పోతే కదా నువ్వు దోలాలేదు నేను దోలుతాను, నువ్వు మాట్లాడు చెప్పు. ఇవన్నిటి కూడా కాకుండా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని, ఏ ప్రభుత్వం అయినా
మంచి కార్యక్రమం చేస్తా ఉంటే ఆ కార్యక్రమంలో బాగు పంచుకునేదానికి మా కుటుంబం ఎప్పుడూ కూడా సదా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర ఇటువంటి కార్యక్రమంలో ఇంకా అధ్యాపకులు ఈ 12 అవతారణ గారిని అవకాశం చూసిన అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తూ జై హింద్.